ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యిర్మీయా 27వ అధ్యాయం 5వ వచనం. ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికిచ్చుచున్నాను. యెహోవా నెబుకద్నెజరును పాలకునిగా చేయుట. యెహోవా నుండి ఒక వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట తన పరిపాలనలో 4వ సంవత్సరం జరుగుతూ ఉండగా ఈ వర్తమానం వచ్చింది. రాజైన సిద్కియా యోషీయా కుమారుడు యెహోవా నాకు ఈ విధంగా చెప్పాడు, యిర్మీయా వారులతోనూ నిలువ కట్టెతోనూ ఒక కాడి తయారు చెయ్యి. ఆ కాడిని నీ మెడపై వేసుకో. తరువాత ఎదోము, మోయాబు, అమ్మోను, తూరు, సీదోను రాజుల వద్దకు వర్తమానాలు పంపు. యూదా రాజైన సిద్కియాను చూడడానికి యెరూషలేమునకు వచ్చే ఆయా రాజదూతల ద్వారా వర్తమానాలు పంపు. ఈ వర్తమానాన్ని వారి యజమానులకిమ్మని ఆ దూతలతో ఇలా చెప్పుము. ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పేదేమిటంటే, మీ యజమానులతో నేను భూమండలాన్ని దానిపై ఉండే మనుషులందరినీ సృష్టించానని చెప్పండి. భూమిపై గల జంతుజాలాన్ని కూడా నేనే సృష్టించాను. ఇదంతా నా గొప్ప మహిమ చేతను నా దృఢమైన హస్తముతోనూ చేసి ఉన్నాను. ఈ భూమిని నా ఇష్టమైన వానికి ఎవరినైనా ఇచ్చివేయగలను. ఇప్పుడు మీ దేశాలన్నిటినీ బబులోను రాజైన నెబుకద్నెజరుకు ఇచ్చివేశాను. అతడు నా సేవకుడు. అడవి జంతువులు కూడా అతనికి లోబడి ఉండేలా చేస్తాను. దేశాన్ని నెబుకద్నెజరుకు, అతని కుమారునికి, అతని మనుమనికి దాసులై సేవ చేస్తాయి. ఆ తర్వాత బబులోను పతనానికి సమయం ఆసన్నమవుతాది. చాలా రాజ్యాలు, గొప్ప రాజులు బబులోనును వశపరుచుకొని దాస్యం చేయించుకుంటారు. కానీ ఇప్పుడు కొన్ని దేశాలు, రాజ్యాలు నెబుకద్నెజరుకు దాస్యం చేయడానికి నిరాకరించవచ్చు. వారు అతని కాడిని తన మెడపై పెట్టుకోవడానికి నిరాకరించవచ్చు. తమపై అతని ఆధిపత్యాన్ని తిరస్కరించవచ్చు. కనుక అది జరిగితే ఆయా దేశాలను, రాజ్యాలను కత్తితోనూ, ఆకలితోనూ, రోగాలతోనూ శిక్షిస్తాను. ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. ఆ దేశాన్ని నాశనం చేసే వరకు నేనిది చేస్తాను. నెబుకద్నెజరును వ్యతిరేకించే రాజ్యంపైకి అతనిని వినియోగించి దాన్ని నాశనం చేయిస్తాను. కావున మీరు మీ ప్రవక్తలు చెప్పే దానిని వినవద్దు. మంత్ర విద్యచే మోసం చేసి భవిష్యత్తును చెప్పజూచే వారి మాయలో పడవద్దు. కలల అంతర్యాలను చెప్తామనే వారి మాటలు నమ్మవద్దు. చనిపోయిన వారితో మాట్లాడతామనేవారు, కనికట్టు విద్యలను ఆచరించేవారు చెప్పే మాటలు వినవద్దు. ఆ మనుషులు మీరు బబులోను రాజుకు బానిసలు కాలేరు అని చెప్తారు. కానీ వారు మీతో అబద్ధమాడుతున్నారు. వారు కేవలం మీరు మీ మాతృదేశం నుండి దూరదేశాలకు తీసుకొని పోబడడానికి కారకులవుతారు. మీరు మీ ఇండ్లు, వాకిళ్ళు వదిలిపోయేలా నేను ఒత్తిడి చేస్తాను. పైగా మీరు వేరొక దేశంలో చనిపోతారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.